అరుణమ్మ వంటలు. హాయ్ అండి, నేను అరుణ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఈజీగా ఫాస్ట్గా చేసుకోవాలనుకున్నప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో ఇడ్లీ దోశ బ్యాటర్ లేనప్పుడు, ఆరోగ్యంగా చేసుకోవాలనుకున్నప్పుడు మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు జొన్న పిండి తీసుకోండి, అలాగే ఒక కప్పు బియ్యం పిండి తీసుకోండి. మీకు కావాలనుకుంటే రాగి పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 4 స్పూన్లు శనగపిండి కూడా కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఒక స్పూన్ మైదా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకోండి. దీనిలో కావాలనుకుంటే మీరు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కారం వేయలేదండి. కారం పెరుగు కూడా వేసుకోవచ్చు. పెరుగు వేసుకున్నా కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. దీనికి కావాల్సినంత వాటర్ పోసుకుని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే వీడియో నోటిఫికేషన్ వస్తుందండి. మీకు వెంటనే వీడియోని చూడొచ్చు. మీరు తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి. అందరూ కూడా చూస్తారు. ఇలాంటి హెల్తీ రెసిపీస్ అందరికీ రీచ్ అయితే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా, అందుకని లైక్ చేయండి. చూడండి, ఇలా మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దానిలోకి బేకింగ్ సోడా వేసుకోండి, అంటే కుకింగ్ సోడా ఉంటుంది కదా, అది వేసుకొని దాని మీద కొంచెం వాటర్ పోసి ఇలా బాగా కలిసే వరకు కలుపుకోండి. బేకింగ్ సోడా బదులు మీరు ఈనో ప్యాకెట్ అయినా కూడా వేసుకోవచ్చు. ఈనో పౌడర్ కూడా వేసుకొని కలుపుకుంటే మీరు వెంటనే దోశలు వేసుకోవచ్చు. అలా కాదనుకుంటే 2-3 గంటల వరకు నానబెట్టుకుని తర్వాత కూడా వేసుకోవచ్చు. అప్పుడు మనం బేకింగ్ సోడా కానీ ఈనో కానీ వేయకపోయినా పర్వాలేదు. ప్యాన్ పెట్టుకుని వేడెక్కిన తర్వాత దానికి ఒక ఆనియన్ ఒకసారి ఇలా రుద్దేసుకుంటే మనకి దోశలు అనేవి బాగా వస్తాయి. ఇలా ఈ బ్యాటర్ని దోశలాగా ఇలా వేసుకోండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. అప్పటికప్పుడు మనకి కావాలనుకున్నప్పుడు 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసుకోవచ్చు. దాని మీదకి కొన్ని ఆనియన్ ముక్కలు వేసుకోండి. మీకు కావాలనుకుంటే క్యారెట్ తురుము, కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు. నేను ఆనియన్, పచ్చిమిర్చి మాత్రమే వేసానండి. ఇవంతా కూడా కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో ఇంకా చాలా వరకు ఉన్నాయండి, మీరు తప్పకుండా చూడండి. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే కనుక మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ రెసిపీస్ చేసి నా వీడియో అప్లోడ్ చేస్తాను. ఆనియన్స్ని ఒకసారి అలా నొక్కుని కాల్చుకోవాలి. ఇది 1 సైడ్ కాల్చుకుంటే సరిపోతుందండి. బాగా మనకి ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా హెల్దీ కూడా. దాని మీద కొంచెం కారపొడి కానీ లేకపోతే మీ దగ్గర ఏమన్నా పప్పుల పొడులు ఉంటే కనుక మీరు కారం పొడి, పప్పుల పొడులు ఉంటాయి కదా, అవి కనుక ఉంటే కనుక దాని మీద చల్లుకుంటే తినడానికి బాగుంటుంది. దీన్ని మన చట్నీతో తినొచ్చు. టమాటో చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ తినొచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.